మేము కాంట్రాక్ట్ ఫార్మింగ్ మరియు మహోగనీ ప్లాంటేషన్ కోసం కన్సల్టెన్సీ చేస్తాము. మా కన్సల్టెన్సీలో మహోగనీ సంబంధించిన న్యాయ, సాంకేతికత మరియు మార్కెటింగ్ పరమైన పనులు ఉంటాయి. మహోగనీ ఆకుపచ్చని మరియు ఆకులు రాలేటువంటి అడవులు, తేలికపాటి కలప కలిగిన పొదల వంటి వాటిని పెంచుతుంది. దీని సహజ జీవిత కాలం 150 సంవత్సరాలు. మహోగనీ యొక్క ఎరుపు గోధుమ రంగు కాలం గడిచే కొద్దీ ముదురుగా మారుతుంది మరియు పాలిష్ చేసినప్పుడు ఎరుపు రంగు ప్రకాశాన్ని ఇస్తుంది. దీనికి అద్భుతమైన వర్కబిలిటీ ఉంది. మహోగనీ యాంటీ వుడ్ రాట్ నాణ్యత నావల నిర్మాణానికి మరియు బాహ్య డెకింగ్ కి తప్పనిసరి చాయిస్. దాదాపు 88% అవసరాలు దిగుమతి చేసుకోబడతాయి. భారతదేశంలో ఎడిబుల్ నూనెల తర్వాత వ్యవసాయ సంబంధిత కలప మరియు కలప ఉత్పత్తులు ఎక్కువగా దిగుమతి చేసుకోబడుతున్నాయి. భారతదేశంలోని ప్రాంతీయ వ్యవహారంలో ప్రస్తుతం ఉన్న $30 బిలియన్ విలువ చేసే 153 మిలియన్ క్యూబిక్ మీటర్ల కలప డిమాండ్ ని సంతృప్తిపరచడానికి ప్రస్తుతం ఉన్న కలప పరిశ్రమ 2.5 రెట్లు పెరగాల్సి ఉంటుంది. పెట్టుబడిపై 400% రిటర్న్స్ తో మహోగనీ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయ పెట్టుబడుల కన్నా ఉత్తమ రిటర్న్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలసీల ప్రకారం మహోగనీ నుంచి పొందే ఆర్థిక లాభాలు 100% ట్యాక్స్ రహితం. 16,000 హెక్టేర్స్ కు పైగా ఉన్న డిమాండ్ అవసరాల దృష్ట్యా ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడిగా ఎస్ఎస్ఎల్ అగ్రో తమ ప్రత్యేక వ్యాపార ప్రణాళికను సమర్పిస్తున్నారు. మహోగనీ కనిష్ట వాణిజ్య జీవితకాలం కలిగి ఉంటుంది, అంటే ఇతర కలప ప్రత్యామ్నాయాలతో పోల్చితే 3వ వంతు. కలప పరిశ్రమలో మహోగనీ డబ్బుకు తగిన ప్రత్యామ్నాయ విలువని అందిస్తుంది. దీనికి మొదటి కారణం ఈ కొన్ని సంవత్సరాలలో దీనికి ఉన్న అత్యధిక డిమాండ్. మహోగనీ పూల ఆధారిత మొక్క కాదు, కనిష్ట వాణిజ్య సైకిల్ కలిగి సంవత్సరం అంతా కూడా పెరుగుదల ఉంటుంది. తద్వారా తనకు అత్యంత దగ్గర పోటీదారు టీకి సమర్థవంతమైన ప్రత్యామ్నాయం. మహోగనీలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. వాళ్ల స్వంత ఫారంలలో మహోగనీని నాటడం లేదా వేరే ఫారంలలోని ప్లాంటేషన్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ పెట్టుబడిదారు ఇతర ప్లాట్స్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే వ్యక్తిగతంగా పరిశీలించి పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం చేసుకోవచ్చు. ఎస్ఎస్ఎల్ అగ్రో పెట్టుబడిదారులకు వారి పెట్టుబడిని చూసే అవకాశం ఉంటుంది. కన్సల్టెంట్స్ వివరించిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి రైతు అంగీకరిస్తే రైతు మరియు కంపెనీ కలిసి న్యాయపరమైన అంగీకారం చేసుకోవచ్చు. ఉన్నా కూడా మొక్కలను కొన్న వెంటనే రైతులను సంప్రదిస్తుంది. వాణిజ్య ఉత్పత్తి కోసం మహోగనీ వ్యవసాయ వ్యయం $80,000. కానీ వ్యవసాయ కాలం 12 సంవత్సరాలు. మొక్కల మధ్యలో 3 మీటర్ల స్థలం ఉండేలా నిటారుగా నాటుతారు. ఫారం భద్రత మరియు అంతర్గత వ్యవసాయ ప్రక్రియలైన స్టేకింగ్, ఎరువులు మొదలైనవి రైతుల బాధ్యతలు. ప్రతి స్టేజ్లోని కంపెనీ సాంకేతిక సహకారం అందిస్తుంది. మొదటి 3 సంవత్సరాలు ఎంతో జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. ఈ కాలంలో ఎస్ఎస్ఎల్ అగ్రో చెట్ల ఎస్ఎస్ఎల్ అగ్రో పాత్ బ్రేకింగ్ ప్రక్రియ, డ్రోన్ మ్యాపింగ్ ప్రక్రియ. అర్హత కలిగిన మరియు కంపెనీ అధికృత డ్రోన్ ఆపరేటర్ సిస్టంతో ఫారంని సందర్శిస్తారు. తన డ్రోన్తో పొలాలను పరిశీలిస్తారు. డ్రోన్ సేకరించిన డేటాని ప్రత్యేక సాఫ్ట్వేర్తో పరిశోధించి రైతుల పోర్టల్పై పబ్లిష్ చేయబడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం ఈ డేటాను ఉపయోగించి పంటను ఎలా నిర్వహించాలో రైతులకు కంపెనీ సూచనలు అందజేస్తుంది. మీ పెట్టుబడిని సంరక్షించేలా ఇదంతా కూడా పూర్తి పారదర్శకత మరియు నాణ్యమైన మేనేజ్మెంట్తో చేయబడుతుంది. 3 సంవత్సరాల తర్వాత మొక్క తనంత తాను నిలువరించుకునే స్థితికి వస్తుంది. కలప సరైన పెరుగుదల పొందడానికి మొక్కలను కత్తిరించడం తప్పనిసరి. కలప పరిశ్రమను బాగా అధ్యయనం చేసింది. కంపెనీకి 9,500 ప్రాంతీయ క్లయింట్ బేస్ ఉంది. ఎస్ఎస్ఎల్ అగ్రో కన్సల్టెంట్స్ రైతులను సందర్శించినప్పుడు వారికి మార్కెట్ స్థితిగతులు మరియు ఉత్పత్తులకు సంబంధించిన రేట్స్ ని వివరిస్తారు. ఒకవేళ రైతులు ఒక నిర్దేశిత రేట్లో అమ్మాలనుకుంటే రేట్ అంగీకార పత్రం సంతకం చేయాలి మరియు చెట్లు నరికే అంగీకారం కూడా సంతకం చేయాలి.
పంటకు సంబంధించిన చెల్లింపు 3 పర్యాయాలలో చేయబడుతుంది. కొనుగోలుదారుడు కంపెనీ పోర్టల్ ఉపయోగించి నేరుగా రైతుల అకౌంట్కి సొమ్ము బదిలీ చేయడం జరుగుతుంది. రైతు తన సొమ్ము పొందిన ప్రతి పర్యాయం కంపెనీకి కన్సల్టెన్సీ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడిపై ఎక్కువ లాభాలు పొందడంతో పాటు రైతులకు పర్యావరణాన్ని రక్షించుకునేదానిని కూడా ఆఫర్ చేస్తారు. పెద్ద దేశాలతో పోల్చితే భారతదేశం చెట్లను నరకడంలో ఎక్కువ ర్యాంకులో ఉంది. గత దశాబ్దంలో భారతదేశం 28% ట్రీ కవర్ని నష్టపోయింది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ పై హెచ్చరికలు చేసేలా చేసింది. కేరళలో వాణిజ్య ప్లాంటేషన్ దీనిని కొంతవరకు తగ్గించి భారతదేశంలోనే అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రంగా గుర్తించబడింది. ట్రీ కవర్ని ప్రోత్సహించడానికి రైతులకు కార్బన్ క్రెడిట్స్ రూపంలో ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. కార్బన్ క్రెడిట్స్ అనేవి ఒక చెట్టుట పీల్చుకునే కార్బన్ పై ఆధారపడి ఉంటుంది. చెట్టు పీల్చుకునే కార్బన్ పరిమాణం చెట్టు పెరుగుదలపై ఆధారపడి లెక్క కట్టబడును. కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లకు వేద క్రియేషన్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్